చూస్తున్నాం. అమెరికాలోని బర్లింగ్టన్లో దారుణం జరిగింది. ప్రకాశం జిల్లా పర్చూరు మండలం తిమ్మరాజుపాలెం గ్రామానికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ నర్రా హనుమంతరావు భార్య శశికళ 12 ఏళ్ల కుమారుడు హనీష్ గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. హనుమంతరావు ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసరికి భార్య కుమారుడు రక్తపు మడుగులో పడి ఉన్నారు. పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఈ హత్యలకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? అమెరికాలో జరుగుతున్నటువంటి తెలుగువారి హత్యల పరంపరకి మరోసారి కొనసాగిందని చెప్పొచ్చు. ఇది ప్రకాశం జిల్లాకు చెందినటువంటి పరుచూరు మండలం తిమ్మరాజుపాలెం చెందినటువంటి నర్రా హనుమంతరావు గత కొద్ది కాలంగా అక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నారు. బర్లింగ్టన్ లో ఇక్కడ ప్రస్తుతం నివాసం ఉంటున్నారు. నిన్న సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చేసరికి ఒకసారిగా ఇంట్లో రక్తపు మడుకులో ఉన్న భార్య అతని కుమారుడు 6 ఏళ్ల కుమారుడు అని చెప్తున్నారు. 6 ఏళ్ల కుమారుడితో పాటు భార్య శశికళ, కుమారుడు హనీష్ ఇద్దరు రక్తమ్మడిలో పడుకున్నారు. ఒకసారిగా షాక్ గురైన హనుమంతరావు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు వచ్చి కేసు దర్యాప్తు చేస్తున్నారని తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఇది ఇప్పటి వరకు జరుగుతున్న జాతీయ అహంకారానికి సంబంధించిన కోణంలోనే హత్య జరిగిందా, లేకపోతే మరేదైనా దొంగతనం ఇట్లాంటి కేసుల్లో వ్యవహారాల్లో భాగంగా హత్య జరిగిందనే విషయం మాత్రం తెలియాల్సి ఉంది. ఇదే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టుగా సమాచారం ఉంది. అక్కడి నుంచి ఉన్నటువంటి నర్రా హనుమంతరావుకు సంబంధించినటువంటి బంధువర్గం కూడా లోకల్ గా ఉన్నటువంటి స్థానికులకి సమాచారం ఇవ్వడం జరిగింది. స్థానిక ప్రజాప్రతినిధి ఏలూరు సాంబశివరావుకి సమాచారం ఇవ్వడంతో ఆయన ప్రస్తుతం తానా ప్రతినిధులతో కూడా సంప్రదింపులు జరుపుతున్నట్టు, ఈ కేసుకు సంబంధించి పోలీసులపై ఒత్తిడి చేసి త్వరగా కేసును ఛేదించే విధంగా ప్రయత్నాలు చేయాల్సిందిగా తానా ప్రతినిధులతోటి ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు మాట్లాడుతున్నట్టుగా మనకు సమాచారం ఉంది. సరిత. ఓకే, రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్.